జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము 13వ శ్లోకము. గామావిశ్య చ భూతాని ధారయామి అహం ఓజసా పుష్ణామి చ ఔషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, నేనే ఈ భూమి యందు ప్రవేశించి అంతటా వ్యాపించి ఉండి ఈ సమస్త ప్రాణులను నా యొక్క అప్రతిహతమైన శక్తితో ధరిస్తున్నాను, పోషిస్తూ ఉన్నాను. అర్జున, అంతేకాకుండా అమృతరసమయుడైనటువంటి చంద్రునిగా నేనే ఉండి సమస్త ఓషధులకు, వృక్షాలకు పుష్టిని, వృద్ధిని నేనే చేకూరుస్తూ ఉన్నా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తానే ఈ భూమిని, ఓషధులను ధరిస్తూ పోషిస్తూ ఉన్నానని తన శక్తిని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ కోట్లాది ప్రాణులను భరిస్తూ ఉన్నటువంటి ఈ భూమిలో ఉన్న భరణశక్తి ఆ పరమాత్ముడిదే అని గ్రహిస్తూ, ఆ శ్రీమన్నారాయణుడే ఈ భూమి అంతటా ఉన్నాడు అని గుర్తిస్తూ, ఈ భూమిని గౌరవిస్తూ, ఓషధులకు, వృక్షాలకు ఆ శ్రీమన్నారాయణుడే పుష్టిని కలిగిస్తూ ఉన్నాడు కనుక ఏ చెట్టును చూసినా శ్రీమన్నారాయణుడినే స్మరిస్తూ, మొక్కలు నాటుతూ, పెంచుతూ, వృక్షాలను కాపాడుకుంటూ, ఈ భూమిని కాపాడుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. గామావిశ్య చ భూతాని ధారయామి అహమోజసా పుష్ణామి చ ఔషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు.
అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 301వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కాళీయుని పత్నులు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. హృషీకేశ నమస్తేస్తు మునయే మౌనశీలినే. హో కృష్ణ, సకల జీవుల ఇంద్రియములను నియమించేటటువంటి ఓ హృషీకేశ, నీకు వందనములు తండ్రి. నిన్ను స్మరించే వారిని స్మరిస్తూ ఉండేవాడివి నువ్వు, నిన్ను స్మరించని వారిని స్మరించని వాడివి నువ్వు. పరావరగతి జ్ఞాయ సర్వాధ్యక్షాయ తే నమః. సకల విషయముల గతి తెలిసినటువంటి వాడివి నువ్వు, సర్వాధ్యక్షుడవు నువ్వు. నీకు సమానమైన వాడు, నీకంటే
అధికుడు. అట్లాంటి వారు లేనటువంటి సర్వాధ్యక్షుడవు నువ్వు కదా తండ్రి. ఓ కృష్ణ, నీకు వందనములు తండ్రి. లోక జనిస్థితి లయములు గైకొని చేయుదువు, కాలాకారమున అమోఘ శ్రీకళితుడవగుచు. ఓ కృష్ణ, తిరుగులేనటువంటి నియమన శక్తి కలవాడివి నువ్వు. అట్లాంటి నువ్వు ఏ అపేక్ష లేకుండా ఈ లోకాలను సృష్టిస్తూ ఉన్నావు, నిలబెడుతూ ఉన్నావు, మళ్ళీ నీలో కలుపుకుంటూ ఉన్నావు కదా తండ్రి. శాంత అశాంత ఉత మూఢయోనయః. శాంతి లేని వారిలో, మూఢులైన వారిలో, జ్ఞానులైన వారిలో, నువ్వే కావాలి అనుకునేటటువంటి వారిలో, అందరిలో ఉండేవాడివి నువ్వే కదా. ఓ కృష్ణ, ఓ శ్రీమన్నారాయణ, నీకు వందనములు తండ్రి అంటూ కాళీయుడి పత్నులు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము 13వ శ్లోకము. గామావిశ్య చ భూతాని ధారయామి అహమోజసా. పుష్ణామి చ ఔషధీః సర్వాః. సోమో భూత్వా రసాత్మకః. గామావిశ్య చ భూతాని ధారయామి అహమోజసా. పుష్ణామి చ ఔషధీః సర్వాః. సోమో భూత్వా రసాత్మకః. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.